నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్ర నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. కొద్దిగా వ్యతిరేక ఫలితంలాగా మనకు అనిపిస్తుంది. అయినప్పటికీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటాడు. శనిశ్చరుడు సంవత్సరం అంతా పంచమ స్థానంలో రజతమూర్తిగాను, రాహుకేతువులిద్దరూ కూడా సంవత్సరం అంతా షష్ఠ వ్యయ స్థానాల్లో ఉండి లోహమూర్తులుగా ఉన్నారు. తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలని మిశ్రమంగా ఇస్తాడు. ఒకవైపు దీర్ఘారోగ్యం ఇస్తూనే ఆరోగ్యము, తండ్రి నుండి సంక్రమించిన సంపద మరియు పరిశోధనలు వృద్ధి పదంలోకి నడుస్తుంటే మరొక వైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు ఇలాంటివి మళ్ళీ ఒకవైపు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. పనిచేసే చోట తోటి వారితో మీ ప్రవర్తన వివాదాలను సూచిస్తుంది. గతంలో తీసుకున్న రుణాలు త్వరితగతిన తీర్చలేకపోవడం, అట్లాగే జీవనంలో పురోగమనం చెందుటకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బందులు. చేనేత వృత్తిలో ఉన్నటువంటి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయంలో మాత్రం పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల్లో చదువులో ఉన్నతి సూచిస్తుంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బుల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తరచూ ప్రయాణాలు, ఆర్థికంగా అస్థిరత్వం ఉంటుంది. వ్యాపార విషయంలో ఆకస్మిక సంఘటనలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంబంధం సరిచూసుకొని వలసి ఉంటుంది. అంటే కొంచెం మాట వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. యోగాభ్యాసం, ప్రాణాయామం, నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను మాత్రం తప్పనిసరిగా పాటించినట్టయితే ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. పంచమ స్థానంలో కుంభరాశిలో శని సంచారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. దీని ప్రభావం వల్ల
వృత్తి వ్యాపారాలు, కుటుంబం, విద్యా ఉద్యోగాల్లో అపార వృద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ వస్తాయి. కొత్త ఉద్యోగాలు పొందడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అష్టమ స్థానమందు గురుడు ధన వ్యయము వక్రస్థానంలోకి చేరడం వల్ల ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య సమస్య విషయంలో దృష్టిలో ఉంచుకోవాలి. ఇక రాహుకేతువులు సంచారం కలిసి వచ్చే అంశం ఏంటంటే శత్రు విజయం, ఆకస్మిక ధనలాభం, ఆరోగ్య పరిపుష్టి, ఉద్యోగ ప్రవృత్తి, వృత్తి వ్యాపారాల్లో ముందంజ, కొత్త పంథాలను అన్వేషించేటువంటి స్థితి అనుసరిస్తారు. ఇక యంత్ర సామగ్రి పనిముట్ల వ్యాపారం చేసేటువంటి వారికి సామాన్య ఫలితాలు. రైసు మిల్లులు నూతన పనిముట్లు వాడడము, నవీన యంత్రీకరణ క్రమబద్ధం చేయడం అనేటువంటివి ఉంటాయి. సంవత్సరంలో ద్వితీయార్థంలో కళ్యాణ వేడుకలు, అలంకరణ, పువ్వులు వీటికి సంబంధించిన వాటిలో చాలా వరకు ధనం సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా చిత్తా నక్షత్రం వారికి సంతానం సృజనాత్మకతగా కనిపిస్తూ సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారు సర్వత్రా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. నూతన గృహయోగం ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి కుటుంబం, వృద్ధి, సంతానం అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పొచ్చు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.